హాయ్ అండి. ఈరోజు రెసిపీ మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. మిరపకాయ బజ్జీ ఏ విధంగా పిండిని కలుపుకుంటే బజ్జీ బాగా వస్తుందో ఒకసారి చూడండి. అందుకోసం మనకి ఎన్నైతే బజ్జీలు కావాలో అన్ని మిరపకాయలు తీసుకోవాలండి. ఈ మిరపకాయలు బజ్జీ మిరపకాయలు అంటారు, మార్కెట్లో దొరుకుతాయి. అందుకోసం మనం ముందుగా పిండిని రెడీ చేసుకుందామండి. ఒక 200 గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నాము. అందులో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇది వామ్ అండి. కొంచెం వామ్ని క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక వాటిని ఇలా మిక్స్ చేసుకోండి, కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ వేసి కలుపుకోండి. చూడండి, ముద్ద అనేది దోశ ముద్ద కంట కొంచెం తిక్కగా ఉండాలండి. పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిరపకాయల్ని మనం కట్ చేసుకొని ఆ లోపల ఉన్న గింజలు తీసుకోవాలండి. గింజలను తీసుకొని ఈ ముద్ద చింతపండు, కొంచెం జీలకర్ర, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ముద్దలాగా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకొని ఆ ముద్దని మిరపకాయల్లో కట్ చేసుకొని సెంటర్లో ఇలా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ పేస్ట్ అంతా ఆ మిరపకాయ లోపల పెట్టుకొని డిప్ చేసుకోండి. ఈ విధంగా అన్ని మిరపకాయలకి ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. మిరపకాయలన్నిటిలోని ఆ పేస్ట్ అనేది పెట్టి అన్ని మిరపకాయలు ఇలా ఈ విధంగా రెడీ చేసుకోండి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. దానికోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బజ్జీకి, ఆ ముద్దలో ఈ మిరపకాయని ఇలాగా ముంచి జస్ట్ అంచుకి ఇలా రాసి వేయండి. ఈ విధంగా మిరపకాయ బజ్జీని వేసుకోండి. వేసుకున్నాక ఈ బజ్జీని వేయించుకోవాలండి. ఫుల్గా వేయించుకోకుండా హాఫ్ వేయించుకోండి. 80% వరకు వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని మళ్ళీ ఉన్న బజ్జీలు కూడా ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్నాక వీటిని కూడా 80% వేయాక తీసాక ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా బజ్జీలు, వాటిని మళ్ళీ వేసుకొని వేయించుకుంటే ఈ విధంగా చేస్తే బజ్జీ అనేది క్రిస్పీగా బాగా వస్తుందండి. ముందుగా ఒక 80% వరకు వేయించుకొని అవి తీసి పక్కన పెట్టి మళ్ళీ బజ్జీలన్నీ వేసుకున్నాక లాస్ట్లో ఫైనల్గా ఈ బజ్జీని మళ్ళీ వేయించుకుంటే ఇలాగా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా వేయించుకొని సర్వ్ చేస్తే బాగుంటాయి. మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. వీటిని ఆనియన్స్తోని సర్వ్ చేస్తే బాగుంటాయండి. చూడండి, మిరపకాయ బజ్జీలు ఇలాగా కట్ చేసి ఆనియన్స్ మధ్యలో పెట్టుకొని సర్వ్ చేస్తే బాగుంటాయి. థ్యాంక్ యూ.